శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాభిలాష మిత్రులకు స్వాగతం. ఈ రోజు ఈ ఆడియోలో మనము అపెండిసైటిస్ 24 అవర్స్ స్టమక్ పెయిన్ గురించి, ఆ వ్యాధి మన జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఆధునిక జ్యోతిష శాస్త్రంలో ఈ అపెండిసైటిస్ అనే దాన్ని కాంతిలో పరిశీలిస్తున్నప్పుడు వైద్య శాస్త్ర పరిభాషలో క్రిమి ఆకారంలో పేగు చివరలో ఉంది. దీనికి పేగు చివరలో మంట, వాపు వచ్చుటచే భరింపరాని నొప్పి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఇది పగిలి దుర్మాంసము వెడలి మరణం కూడా సంభవిస్తుంది. ఈ రకమైన నొప్పిని 24 గంటల నొప్పి మరియు అపెండిసైటిస్ అని చెప్పబడతారు. ఈ అపెండిసైటిస్ వ్యాధులు ఉదర కోశ వ్యాధులు, అంటే పొట్టలో వచ్చే వ్యాధులు అనమాట. ఉదర కోశ వ్యాధులు అంటారు. ఇవి ముఖ్యంగా కన్యా రాశి అంటే మన శరీరం నుంచి 6వ రాశి అవుతుంది. మేషరాశి నుంచి ఆ మేషరాశి నుంచి 6వ రాశి కన్యా రాశి, అది షష్ఠ స్థానం, రోగస్థానం. అది బుధుడు యొక్క రాశి. ఆ కన్యా రాశి 6వ స్థానంలో రవిచంద్రుల యొక్క సంచారం అనుసరించి ఈ అపెండిసైటిస్ వ్యాధిని తెలుసుకోవచ్చు. అలాగే షష్ఠ స్థానంలో పాపగ్రహములు, 6వ స్థానంలో పాపగ్రహములు, ప్రత్యేకించి కుజుడు, రాహువు, కేతువులు ఉన్నప్పుడు కూడా ఈ రోగం ఏర్పడుతుంది. సో ఆహార వ్యవహారాలు తగు జాగ్రత్తలు తీసుకున్న పక్షంలో ఆరంభంలోనే కొంతమేర అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. కుజుడు లేదా శని ఒక ప్రభావం 6వ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది. దీనిపై గ్రహముల దశాభుక్తులు విశేష ప్రభావాన్ని ఇండికేట్ చేస్తాయన్నమాట. ప్రత్యేకించి కుజుని ప్రభావం ఈ రోగంపై ఎక్కువ ఉంటుంది. కుజుడు ఈ అపెండిసైటిస్ వ్యాధికి మెయిన్ కారకుడు అన్నమాట. ఎందుకు అని పరిశీలిస్తే ఎడ్రినల్ గ్రంథిపై కుజుని ప్రభావం ఎక్కువగా ఉండడమే. ఎడ్రినల్ గ్రంథిలో అసమానతలను కుజుని శుభాస్థితిని అనుసరించి జాతకంలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. గురుడు మీనంలో, శని కన్యలో లేదా మీనంలో, రాహువు వృశ్చికంలో, కుజుడు మిథున లేదా కన్యలో ఉండగా ఈ స్థానాలు 5 కానీ 6 కానీ అయినా అపెండిసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే సాధారణంగా 6వ స్థానం రోగస్థానమే కాకుండా ఇది శరీరంలోని ఉదరమును ఇండికేట్ చేస్తుంది. రాహు కుజులు ఈ స్థానంలో ఉండటం వలన కూడా, లేదా కన్యా రాశిలో చంద్రుడితో కలిసి ఉండడం కూడా ఈ అపెండిసైటిస్ వ్యాధికి కారణం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ చార్ట్ లో మనకు ఈ అపెండిసైటిస్ వ్యాధికి సంబంధించినటువంటి ఒక చార్టు. సో ఈ చార్ట్ లో మనకు చూసుకుంటే 6వ స్థానంలో కేతు ఉండడం, లగ్నం నుంచి మీన లగ్నం అయింది. 6వ స్థానంలో కేతు ఉండడం, చంద్రుడు బలమైనటువంటి పాపకర్తృ యోగంలో ఉండడం జరిగింది. చంద్రుడు ఇక్కడ మనకు సహజ రాశి చక్రం 6లో కన్యా రాశిలో చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. లగ్నం నుంచి 7వ ఇంట్లో ఉన్నాడు. సో ఆ చంద్రుడు ఇక్కడ పాపకర్తృ యోగం అంటే 12వ స్థానంలో కేతువు, చంద్రుడి నుంచి 2వ స్థానంలో శని భగవానుడు ఉండడం చేత బలమైన పాపకర్తృ యోగంలో ఉండడం జరిగింది. 6వ అధిపతి అయిన రవి ద్వితీయంలో చతుర్థాధిపతి బుధుడితో కలిసి ఉండడం, అలాగే చంద్రాతో 6లో రాహువు, షష్టాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉండి రవి బుధులచే చూడడం జరిగింది. ఈ కారణాలచే వీరు అపెండిసైటిస్ గురైనారు. సో దీనిని అనుసరించి 6లో ఉన్న కేతు పొట్టను ఇండికేట్ చేస్తున్నాడు. శని 8లో ఉండడం, ఈ జాతకులు నొప్పితో శస్త్రచికిత్స
చేర్చుకోవడం జరిగింది. అలాగే చంద్రాత్ షష్ఠ స్థానంలో ఉన్న రాహు పై స్థితిని బలపరిచాడు అన్నమాట. సో ఈ శస్త్రచికిత్స ఆ రోజుల్లో ఈ అపెండిసైటిస్ సర్జరీ జరిగిన తర్వాత కూడా అది లేట్ ప్రాసెస్ అవడం వల్ల వీరు మరణించడం కూడా జరిగిందనమాట. అది రాహు మహాదశలో శుక్రాంతరంలో జరిగింది. రాహు శని ఫలితాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. శని చంద్రాత్ మారక స్థానంలో ఉండడం గమనించదగిన విషయాలన్నమాట. వీటికి తోడు గోచారంలో కుజుడు అప్పుడు కర్కాటకంలో, శని తులలో సంచరించేటప్పుడు కుజ శనుల మధ్య బలమైన పరస్పర దృష్టి వీరికి మారకానికి దోహదపడ్డాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు రాశి చక్రంలో 6వ స్థానంలో ఉన్న గ్రహాలు, చంద్రాత్ 6వ స్థానంలో ఉన్న పాప గ్రహాల ఆధారంగా ఇక్కడ అపెండిసైటిస్ వ్యాధికి స్టమక్ పెయిన్ కి గురవడం, సర్జరీ చేసిన తర్వాత కూడా మరణించడం కూడా జరిగింది. సో ఇది ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ జాతకంలో కూడా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూసుకోవాలంటే తెలియజేసుకోవాలనుకుంటే వెంటనే నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. స్వస్తి.